నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఇంట్లో ఉంటూనే ఆడవాళ్ళు చేసుకునే మంచి బిజినెస్ ఐడియాలను అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే ఇవి ఎవరైనా చేయొచ్చు, కాకపోతే ఇవి లేడీస్కి సంబంధించిన థింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే ఇంకొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అందుకు ఆడవాళ్ళకి సంబంధించిన బిజినెస్లను మాత్రం చెప్పడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే మగ్గం వర్క్ అండి. సో ఈ మధ్యన మగ్గం వర్క్ అనేది ట్రెండింగ్లోకి వచ్చింది. సో చాలా కొన్ని ఇయర్స్ క్రితం స్టార్టింగ్లో బాగా ట్రెండింగ్ వచ్చింది. మధ్యలో మళ్ళీ దాని హవా అంతా ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రతి దానికి మగ్గం వర్క్నే ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ సింపుల్ శారీ అయినప్పటికీ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్తో పేర్ చేసుకుంటే లుక్ బాగుంటుంది కదా. సో అందుకు మళ్ళీ మగ్గం వర్క్ వైపే మళ్ళుతున్నారు. సో దీనికోసం అయితే మనకు రావాల్సిన పని లేదు, వర్కర్స్ని పెట్టైనా సరే ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీలో ఆ టాలెంట్ అయితే ఉండాలి. వర్కర్స్ని పెట్టుకొని వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళకి ఎంత ఇవ్వాలి, వర్క్కి ఎంత తీసుకోవాలి, ఇలాంటివన్నీ మీ ఏరియా బట్టి ఆ వర్క్ బట్టి కొంచెం అవగాహన ఉంటే మీరు చేసుకోవచ్చు. దీనికోసము లేదా మీకు మగ్గం వర్క్ వచ్చు అనుకోండి, ఇంటి దగ్గరే ఉండి సో ఈవెన్ వర్కర్స్ని పెట్టైనా వాళ్ళకి వర్క్ ఇచ్చేయచ్చు. లేదా ఇంటి దగ్గర ఏంటంటే వాళ్ళకు ఒక రూమ్ లాగా ఉండి వర్క్ చేసుకోవడానికి వీలుగా ప్లేస్ కల్పించవచ్చు. లేదా మీకే వచ్చు అనుకోండి, అసలు ప్రాబ్లమే లేదు. సో దీనికోసం పెట్టుబడి అంటే అవసరం లేదండి. ఎందుకంటే మనము వర్క్ చేయటానికి ముందు ఆ మెటీరియల్ కోసము కొంత మనీ అయితే పెడతాము, కానీ మళ్ళీ చార్జ్ చేస్తాం కదా వాళ్ళకి. కాబట్టి మనం దీనికి స్పెషల్గా పెట్టుబడి అంటూ ఏమీ పెట్టక్కర్లేదండి. సో ఇదొక బెస్ట్ అనమాట. అంటే ప్రజెంట్ ట్రెండింగ్గా ఉంది కాబట్టి. సో ఇవి ట్రెండింగ్ బట్టి మారుతూ ఉంటాయండి. కొన్ని రోజులు బాగా నడుస్తుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. ఇవి ట్రెండింగ్ బట్టి నడుస్తూ ఉంటాయన్నమాట. సో ఇది మగ్గం వర్క్ బిజినెస్ ఐడియా గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. సో మగ్గం వర్క్ లాగానే కొంచెం తక్కువ అమౌంట్తో వర్క్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. సో ఇది కూడా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అండి. అయితే వీటన్నింటికి కూడా మనకి ఇది ఆడవాళ్ళకి సంబంధించిందని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఇవన్నీ మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఏవైనా సో లేడీస్ యూజ్ చేస్తారు కాబట్టి మన సర్కిల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా తెలియాలి అంటే సో ఇది అందుకు లేడీస్ చేసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి. సో జెంట్స్ స్టార్ట్ చేసి మంచిగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని కాదు, కానీ కొంచెం యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కోసం అయితే మాత్రం కొంచెం పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే ఆ మిషను ఉండాలి. అది మళ్ళీ దానికోసం సపరేట్గా ఏమీ అంటే రావాలి అలా ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే మనకి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్తారు. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగానే ఉంటుంది కాబట్టి సో మెయిన్ వీటన్నింటికి ఏంటంటే మనకి తెలియాలన్నమాట. ఒకరి నుంచి ఒకరికి మనం ఇది చేస్తున్నామని తెలియాలి. ప్లస్ మన వర్క్ ఫినిషింగ్ అనేది చూసి మళ్ళీ ఒకసారి ఇచ్చారంటే బాగుంది, టైంకి ఇస్తున్నారు, వర్క్ బాగుంది అని చెప్పి మళ్ళీ రావాలన్నమాట. అప్పుడు మన బిజినెస్కి మంచి డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఏ విషయంలో అయినా సరే ఫినిషింగ్ ఒకటి నీట్గా ఉండాలి, టైంకి ఇవ్వాలి. సో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మరీ హై ప్రైసెస్ కాకుండా రీజనబుల్ ప్రైస్లో ఉంటే మనకు ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీరు చేయొచ్చు, లేదా వర్కర్స్ని పెట్టైనా చేయించుకోవచ్చు అనమాట. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ ఐడియా గురించి. నెక్స్ట్ వచ్చేసరికి బొటిక్ అండి. సో మీ దగ్గర స్కిల్స్ ఉండి టైలరింగ్ వచ్చి మీరే ఓన్గా డిజైన్ చేసి వాటిని అమ్మేయచ్చు. అంటే మీరు ఎంత మెటీరియల్ తీసుకున్నారు, దానికి ఎంత పడింది, దాన్ని బట్టి మీరు కుట్టడానికి ఎంత పడింది అవన్నీ కలుపుకొని ఇంకొంత అమౌంట్ యాడ్ చేసి ఆ డ్రెస్ని సేల్ చేయొచ్చండి. సో ఇలా బొటిక్స్ పెట్టుకోవచ్చు మీరు. లేదు వాళ్ళు మీకు చెప్పినట్టుగా కూడా కొన్ని కుట్టించి అంటే టైలరింగ్ కమ్ బొటిక్ లాగానే నడుస్తూ ఉంటుంది ఇలాంటివి.
సో వాళ్ళు ఏవైనా డిజైనర్గా కావాలన్నప్పుడు మీరు స్పెషల్గా అంటే టైలర్కి ఇప్పుడు బొటిక్లో ఏంటంటే స్పెషల్గా డిజైనర్స్ కూడా ఉండటం వల్ల ఇంకొంచెం ఎలాంటి మోడల్ అయినా చేయటానికైతే వీలుగా ఉంటుంది కదా. సో అలా బొటిక్ బిజినెస్ కూడా రన్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా సేమ్ అండి, మీకు రాకపోయినా వర్కర్స్ని పెట్టి చేసుకోవటానికి. సో ప్రతి దాంట్లో కూడా లాభ నష్టాలు అయితే ఉంటాయి. సో బేసిక్గా ఎటువంటి బిజినెస్లు ఉంటాయి, అలా ఎలాంటివి చేసుకోవచ్చు ఇంట్లో ఉండే అని అవగాహన కోసమే ఈ వీడియో అండి. సో ప్రతి దాంట్లో కూడా లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అయితే మీరు కలెక్ట్ చేసి దాన్ని బట్టి మీకు తగ్గట్టుగా ఏది మీకు సూట్ అవుతుందో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో బేసిక్ నాలెడ్జ్ కోసం అయితే ఇది కూడా ఉంది కదా, ఇలా స్టార్ట్ చేయొచ్చు కదా అని ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట ఈ వీడియో ద్వారా. సో నెక్స్ట్ వచ్చేసరికి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ. సో ఇవన్నీ ఇంట్లో ఉండే ఆన్లైన్ బిజినెస్లు అండి. సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ, ఇలా ఏదైనా మన దగ్గర సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలా ఏమైనా చేయడం వచ్చు అనుకోండి. సో మనం ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాకుండా ఆన్లైన్లో ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్గా బిజినెస్ అయితే నడుస్తుంది కదండి. సో డిఫరెంట్ పేజెస్ క్రియేట్ చేసుకొని, వాట్సాప్ పేజెస్ అని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఛానల్స్ ఇలా వీటి ద్వారానే చాలా బిజినెస్ అయితే నడుస్తుంది కదా. సో ఇలాంటి స్కిల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే ఇటువంటి ఆన్లైన్ బిజినెస్లు కూడా చేయొచ్చు అనమాట. సో వీటిలో సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ ఉంటుంది. బట్టల్ని కూడా ఇప్పుడు మనమే బట్టలు మన దగ్గర ఉన్నవి కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి మనము తెచ్చుకొని వాళ్ళకి డెలివరీ చేయొచ్చండి. అంటే మనం తెచ్చుకొని అంటే ఆన్లైన్లోనే మొత్తం జరిగిపోతుంది, లేదా మన దగ్గర తెచ్చుకొని మన చుట్టుపక్కల వాళ్ళకైనా సెల్ చేసుకోవచ్చు అనమాట. సో మనం చేయాల్సిందంతా ఏంటి, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ పిక్స్ ఉంటాయి చూడండి, జ్యువెలరీకి సంబంధించి కానివ్వండి, బట్టలకు సంబంధించి కానివ్వండి, వీటిని షేర్ చేయటమే. సో ఎవరికైనా నచ్చింది అనుకోండి, సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు వాళ్ళకి డెలివరీ చేస్తారు. లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకే ఈ పిక్స్ పంపించారు, నచ్చాయి అనుకోండి, మీ అడ్రస్కి పెట్టుకుంటే అది మీకోసం మీరైనా ఇవ్వచ్చు అనమాట. సో అలా అయినా చేయొచ్చు. సో ఇది ఏంటంటే అందులో కొంత కమిషన్ అయితే వస్తుందన్నమాట. ఇలాంటివి ఇప్పుడు బట్టలకు చేయొచ్చు, జ్యువెలరీకి చేయొచ్చు. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీలోనే ఇంకా 1 గ్రామ్ జ్యువెలరీ, సిల్వర్ ప్లేటెడ్, గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఇలా రకరకాలు వస్తున్నాయి కదా. సో వీటన్నింటికి కూడా ఇలానే ఆన్లైన్ బిజినెస్ హవా అయితే నడుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు శారీ ప్రీ ప్లీటింగ్ అని ఇలా కూడా ఇవి కూడా ముందే అంటే మనం శారీ రెడీ టు వేర్ లాగా చేసేసి ఇస్తున్నారనమాట. ఇలాంటి సర్వీసెస్ కూడా సో మన దగ్గర స్కిల్స్ ఉంటే ఇటువంటివన్నీ ఇంట్లో ఉండే ఇవి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఆన్లైన్ బిజినెస్ కిందకే వచ్చేస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ దగ్గర కుకింగ్ స్కిల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, సో వాటిని కూడా ఆర్డర్స్ ఆన్లైన్లో తీసుకొని మీరు చేసి ఇవ్వచ్చండి. సో ఫుడ్ కానివ్వచ్చు, అంటే డైలీ ఫుడ్స్, హోమ్ ఫుడ్ కోసం ఎక్కువ మంది చూస్తూ ఉంటారు కదా. సో అలా మీ దగ్గర ఏదైనా కుకింగ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, కొంతమందికి పచ్చళ్ళు బాగా పడతారు, అప్పడాలు, వడియాలు, లేదా నార్మల్ ఫుడ్సే బిర్యానీ అని, ఏవైనా రైస్లు అని, కర్రీస్ అని ఇలాంటివి కూడా ఆన్లైన్లో మీరు ఒక పేజ్ని క్రియేట్ చేసి దాని త్రూ ద్వారా, లేదా ఇలాంటివి కొన్ని ఉంటాయండి. సో వాళ్ళకి మీరు ఏ ఫుడ్స్ ఇస్తారో అనేసి ఆన్లైన్లోనే మీరు అంటే మీ ప్రొఫైల్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా వాళ్ళ పేజ్లో మీరు ఉన్నట్లయితే మీకు ఏవైనా ఆర్డర్స్ మీ ఏరియా బట్టి వచ్చినట్టు అనుకోండి ఆర్డర్స్, మీకు వాళ్ళు ఫాలో అప్ చేస్తారనమాట. సో ఇలా కూడా ఆన్లైన్ ద్వారా మీకు ఏదైనా కుకింగ్ స్కిల్స్ అలాంటివి ఉంటే ఇలా అయినా ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఇంట్లో ఉండి చేసేవే. సో ఇప్పుడు దీంట్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి తప్ప పెట్టుబడి పెట్టనివ్వండి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ జ్యువెలరీ మేకింగ్ ఇవన్నీ చేసేటప్పుడు కొంత మనీ పెడతాము, కానీ మళ్ళీ అది మనం సేల్ చేసేటప్పుడు ఆ మనీ మనకు వస్తుంది. కాబట్టి ముందే పెద్ద మొత్తంలో అయితే ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి అయితే మాత్రం మిషన్ ఉండాలి కాబట్టి కొంత పెట్టుబడి అయితే పెట్టాలండి. సో మీకు వీటిలో ఏది సూటబుల్గా అనిపిస్తుందో చూసుకొని ఒకసారి అయితే మీరు ట్రై చేయొచ్చండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్రెడీ ఇంతకుముందు ఇంట్లో ఉండి చేసుకునే 5 బెస్ట్ బిజినెస్లు అని ఇంతకుముందు కూడా ఒకటి పెట్టాను, అంటే ఇంకో 5 అనమాట ఇవి కాకుండా. సో ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ ఐడియాస్ అని చూడండి. సో విడిగా నేను
పిండి మిల్ ఎలా రన్ చేయొచ్చు వీడియో ఉంది, స్టిక్కరింగ్ షాప్ వీడియో ఉంది, టైలరింగ్ షాప్ వీడియో ఉంది. సో విడివిడిగా మీకు ఇలాంటివి ఏవైనా బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొంచెం డెప్త్గా అంటే అవి స్టార్ట్ చేసిన వాళ్ళతోనే నేను వీడియో అయితే చేశాను అనమాట. ఇంకొంచెం డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి కదా. వాటర్ ప్లాంట్ బిజినెస్ ఒకటి, ఇలా బిజినెస్ ఐడియాలు మన ఛానల్లో ప్లేలిస్ట్లో బిజినెస్ ఐడియాస్ అని ఉంటుందండి. అందులోకి వెళ్ళినట్లయితే ఈ వీడియోలన్నీ మీకు వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కొంచెం కవర్ అవుతుందన్నమాట. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఎవరికైనా ఇటువంటి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది కదా. సో మరింత ఆలస్యం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకున్న తర్వాత మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.